హాయ్ ఫ్రెండ్స్, అస్సలాముఅలైకుం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. టుడే స్పెషల్ రెసిపీ మిల్ మేకర్ పలావ్. ఈ రెసిపీకి కావాల్సిన పదార్థాలు వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. మిల్ మేకర్ 50 గ్రాములు, 2 గ్లాసుల బాస్మతి రైస్. మీరు కావాలంటే నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చు. మీడియం సైజు 2 ఉల్లిపాయలు, 2 పచ్చిమిరపకాయలని ఇలా కట్ చేసి పెట్టుకోండి. 1 నిమ్మకాయ, కొన్ని క్యారెట్ ముక్కలు, ఫ్రోజన్ బఠానీ అరకప్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా. 2 గ్లాస్ వాటర్ని వేడి చేసుకొని పెట్టుకోండి. అరకప్ పెరుగు. తయారు చేసుకునే విధానం: ఫస్ట్ మిల్ మేకర్లో వేడి చేసి పెట్టుకున్న వాటర్ని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేయడం వల్ల మిల్ మేకర్ సగం ఉడికిపోతాయి. లిడ్ క్లోజ్ చేసేసి 10 మినిట్స్ వరకు పక్కన పెట్టుకోండి. తర్వాత బియ్యంని కడుక్కొని అరగంట వరకు నానబెట్టుకోండి. తర్వాత ఒక బౌల్ తీసుకొని పెరుగు యాడ్ చేసుకోండి. పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత టేస్ట్కి తగ్గినంత ఉప్పు యాడ్ చేసుకోండి. 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు యాడ్ చేసుకోండి. 2 టేబుల్ స్పూన్ కారం యాడ్ చేసుకోండి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా యాడ్ చేసుకోండి. ఈ బిర్యానీ మసాలా హోమ్మేడ్. నెక్స్ట్ విస్కర్ తీసుకొని లంప్స్ లేకుండా మొత్తం బీట్ చేసుకోండి. తర్వాత చూసారా ఫ్రెండ్స్, మిల్క్ మేకర్ సగం ఉడికిపోయే. ఇందులో ఉన్న వాటర్ మొత్తం స్క్వీజ్ చేసుకొని బ్యాటర్లో యాడ్ చేసుకోండి. ఇలాగే మిగతా అన్ని మిల్క్ మేకర్స్ కూడా యాడ్ చేసుకొని బ్యాటర్లు మిక్స్ అయినట్టు మిక్స్ చేసుకోండి. తర్వాత కొంచెం పుదీనా యాడ్ చేసుకోండి. అట్లాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బాండి పెట్టుకోండి. బాండి హీట్ ఎక్కినాక 2 to 3 టేబుల్ స్పూన్ వరకు గీ యాడ్ చేసుకోండి. మీకు కావాలంటే ఆయిల్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఘీ హీట్ ఎక్కిన వెంటనే కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేసుకోండి. తర్వాత 2 లవంగా యాడ్ చేసుకోండి. 2 చెక్క ముక్కలు యాడ్ చేసుకోండి. అట్లాగే 1 యాలుక్కాయ కూడా యాడ్ చేసుకోండి. మిక్స్ చేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఉల్లిపాయ కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయలు సగం ఫ్రై అయిన తర్వాత కొన్ని జీడిపప్పు యాడ్ చేసుకోండి. చూసారా ఫ్రెండ్స్, ఈ కలర్లా ఫ్రై అవ్వాలి ఉల్లిపాయలు. తర్వాత 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసిన వెంటనే మిక్స్ చేసుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్న తర్వాత క్యారెట్ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు యాడ్ చేసుకోండి. మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు క్యారెట్ని మగ్గనివ్వండి. తర్వాత ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్న మిల్ మేకర్ బ్యాటర్ని వేసుకోండి. మిక్స్ చేసుకొని ఇందులో ఉన్న వాటర్ మొత్తం డ్రై అయిపోయే వరకు లిడ్ క్లోజ్ చేసుకొని ఉడకనివ్వండి. చూసారా ఫ్రెండ్స్, లిడ్ ఓపెన్ చేస్తే అసలు మేము వాటర్ అనేది యాడ్ చేయలేదు. అందులో ఉన్న వాటర్ మొత్తం రిలీజ్ అయింది. తర్వాత ఈ బఠానీస్ యాడ్ చేసుకోండి. నేను ఫ్రోజన్ బఠానీస్ తీసుకున్నానని ఈ టైంలో యాడ్ చేసుకున్నాను. మీరు కనుక మామూలు బఠానీస్ తీసుకుంటే ఫస్ట్లోనే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోండి. లేకపోతే బాయిల్ చేసుకొని కూడా బఠానీ వేసుకోవచ్చు. తర్వాత నిమ్మకాయ రసం వేసుకోండి. నిమ్మకాయ రసం వేసుకున్న తర్వాత నిమ్మకాయ రసం మొత్తానికి పట్టినట్టు మిక్స్ చేసుకొని తర్వాత నీళ్ళు యాడ్ చేసుకోవాలి. గ్లాస్ బియ్యంకి గ్లాసున్నర వాటర్ చప్పున మీరు ఎన్ని గ్లాసులు బియ్యం తీసుకుంటే అన్ని గ్లాసులు వాటర్ యాడ్ చేసుకోండి. తర్వాత ఒకసారి ఉప్పు చెక్ చేసుకొని రుచికి తగినంత ఉప్పు యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి వాటర్ ఉడికేంత వరకు ఉడకనివ్వండి హై ఫ్లేమ్ మీద.
ఇలాగా వాటర్ ఉడికేటప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని ఇందాక నానబెట్టుకున్న బియ్యంని యాడ్ చేసుకోండి. బియ్యం యాడ్ చేసిన తర్వాత మిక్స్ చేసుకొని హై ఫ్లేమ్ మీద 5 నిమిషాలు ఉడకనివ్వండి. మధ్యలో ఒకసారి మొత్తం మిక్స్ అయినట్టు మిక్స్ చేసుకోండి. తర్వాత 5 మినిట్స్ తర్వాత ఒకసారి లిడ్ ఓపెన్ చేసి మొత్తం మిక్స్ చేసుకొని 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి యాడ్ చేసుకోండి. నెయ్యి కనుక ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాను. ఫుడ్ కలర్ ఆప్షనల్, మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయండి. తర్వాత లిడ్ క్లోజ్ చేసేసి పైన ఏమైనా బరువు పెట్టుకున్న తర్వాత 10 మినిట్స్ వరకు లో ఫ్లేమ్ మీద దమ్కి పెట్టండి. ఆఫ్టర్ 10 మినిట్స్ ఎంతో రుచికరమైన సోయా పలావ్ రెడీ. సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. ఇలాగా ఒకసారి ట్రై చేసి చూడండి. గుమగుమలాడే సోయా పలావ్ రెడీ. ఇలాంటి మరిన్ని రెసిపీస్ అండ్ ఇంట్రెస్టింగ్ వ్లాగ్స్ కోసం మీరు నా ఛానల్ని లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.